హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో జేఎన్టీహెచ్ R22 బీటెక్లో సిఎస్సి వాళ్ళకు ఊప్స్ త్రూ జావా అనే సబ్జెక్ట్ ఉంది. సో దానికి టిప్స్ చెప్పమని చెప్పేసి ఆల్ ఇన్ వన్ చదివే వాళ్ళు కానివ్వండి, ఓవరాల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, ఇంపార్టెంట్ టాపిక్స్ పరంగా కానివ్వండి అడుగుతున్నారు. ఇప్పుడు రెండింటికి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్లు అన్ని చెక్ చేసుకోండి. అన్ని గ్రూపులు వాళ్ళకు ఉన్నాయి, అన్నీ వస్తాయి. మెకానికల్ నెక్స్ట్ వస్తుంది, దీంతో వాళ్ళతో ఏ సిఎస్సి వాళ్ళది అయిపోతుంది. రేపు నుంచి మెకానికల్ వస్తాయి, అన్నీ వస్తాయి. 2-1 కూడా వస్తుంది తర్వాత. ఇక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళ్తే ముందుగా ఊప్స్ త్రూ జావాలో ఈ ఆల్ ఇన్ వన్ చదివేవారికి కీవర్డ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ చూద్దాం. షార్ట్స్, ఎస్ఎస్. షార్ట్స్లో పరంగా చూసుకుంటే వాట్ మీద ఫస్ట్ కీవర్డ్ వాట్ మీద ఎక్కువ ఇస్తారండి. ఇక ఆ తర్వాత వై, థర్డ్ది వచ్చేసరికి ఇంపార్టెంట్ లిస్టు, ఫోర్త్ది వచ్చేసరికి కాంట్రాస్ట్, ఫిఫ్త్ది వచ్చేసరికి డిస్క్రైబు, సిక్స్త్ది వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్, సెవెంత్ది వచ్చేసరికి విచ్చు, ఎయిత్ వచ్చేసరికి వాట్ అండ్ హౌ. వీటి మీద ఇస్తాడు. ఇందులో ఎక్కువగా వాటు, లిస్టు ఎక్కువ ఇచ్చాడనమాట. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే చాలా 11 కీవర్డ్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ది లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ మీద ఇస్తాడండి క్వశ్చను. సెకండ్ వచ్చేసరికి వాట్ అండ్ ఎక్స్ప్లెయిన్ మీద ఇస్తాడండి. థర్డ్ది వెరీ 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 ఇంపార్టెంట్ అండి, ఎక్స్ప్లెయిన్. ఫోర్త్ది వచ్చేసరికి ఏంటంటే విత్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఫిఫ్త్ది వచ్చేసరికి డిస్కస్. సిక్స్త్ది వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్, అంటే ప్రోగ్రామింగ్ మీద ఇస్తాడండి. సెవెంత్ది వచ్చేసరికి వాట్ అండ్ రైట్. ఎయిత్ది వచ్చేసరికి వాట్ అండ్ వాట్ మీద. నైన్త్ది వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ వాట్. 10th వచ్చేసరికి వాట్ అండ్ డిస్కస్. 11th వచ్చేసరికి వై, లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్. వీటి మీద ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక టాపిక్స్ వైజ్గా చూస్తే యూనిట్ 1 వచ్చేసరికి ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ థింకింగ్ అండ్ జావా బేసిక్స్లో నీడ్ ఫర్ ఊప్ పెరడమ్ ఇంపార్టెంటు. తర్వాత హిస్టరీ ఆఫ్ జావా ఇంపార్టెంటు. డేటా టైప్స్ మీద ఇస్తాడండి, ప్రోగ్రామే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, థియరిటికల్ కానివ్వండి. వేరియబుల్స్ మీద ఇస్తాడండి, స్కోప్ మీద ఇస్తాడండి. ఇక తర్వాత అరేస్ ఆపరేటర్స్ మీద ఇస్తాడండి, అరేస్ మీద ఆపరేటర్స్ మీద. ఆ తర్వాత ఎక్స్ప్రెషన్స్ మీద ఇస్తాడండి, కంట్రోల్ స్టేట్మెంట్స్ మీద ఇస్తాడండి, కన్వర్షన్ మీద ఇస్తాను. టైప్ కన్వర్షన్ ఉంటుంది కదా, టైప్ కన్వర్షన్ క్యాస్టింగ్ అంటారు, దాని మీద ప్రోగ్రామింగ్ ఇవ్వచ్చు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి సింపుల్ జావా ప్రోగ్రామ్స్ అంటే వీటి మీద అన్నిటి మీద ప్రోగ్రామింగ్ ఉంటుంది అనమాట. అవి ఎలా ఉంటాయో చెప్తాను. సో కాన్సెప్ట్స్ ఆఫ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ మీద ఇస్తాడు, కన్స్ట్రక్షన్స్ మీద ఇస్తాడు, మెథడ్స్ మీద ఇస్తాడు. ఇక డిస్ కీవర్డ్ మీద కంపల్సరీ ఇస్తాడు. గ్యార్బేజ్ కలెక్షన్ మీద కూడా ఇస్తాడు షార్ట్ క్వశ్చన్స్లో. ఓవర్లోడింగ్ మెథడ్స్ ఇస్తాడండి. ఇన్హెరిటెన్స్ మీద ఖచ్చితంగా ఉంటుంది, అది ప్రోగ్రామ్ పరంగా కానీ థియరిటికల్ కానీ. ఓవర్ రైడింగ్ మీద ఇస్తాడండి, ఎక్సెప్షన్స్ మీద ఇస్తాడండి, పారామీటర్ పాసింగ్ రికర్షన్ మీద ఇస్తాడండి, నెస్టెడ్ క్లాసెస్ మీద ఇస్తాడండి. ఇంతవరకు ఇంపార్టెంట్ టాపిక్స్ యూనిట్ 1లో. అయితే వీటి మీద వచ్చేసరికి ఎలా ఉండొచ్చు అంటే, వాట్ ఈజ్ మెంట్ బై వై మెయిన్ మెథడ్ ఈజ్ డిక్లేర్డ్ ఇన్ పబ్లిక్ స్టాటిక్ ఇన్ జావా ప్రోగ్రామింగ్, అలా ఇస్తాడు. ఓకేనా. ఇక యూనిట్ 2 చూద్దాం. యూనిట్ 2 చూసుకుంటే ఇందులో ఇన్హెరిటెన్స్ ఇంపార్టెంట్ అండి, ప్యాకేజెస్ ఇంపార్టెంట్ అండి, ఇంటర్ఫేసెస్ మీద ఇంపార్టెంట్. అయితే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయండి. ఏంటంటే హియరార్చికల్ అబ్స్ట్రాక్షన్స్ మీద ఇస్తాడు, ఫార్మ్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ స్పెషలైజేషన్ మీద ఇస్తాడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి బెనిఫిట్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మీద ఇస్తాడు ఖచ్చితంగా. సూపర్ కీవర్డ్ ఉంటుంది కదా, దాని యూజెస్. ఇక ఫైనల్ కీవర్డ్ విత్ ఇన్హెరిటెన్స్ ఇస్తాడు, పాలిమార్ఫిజం ఇస్తాడు, పాలిమార్ఫిజం, మెథడ్ ఓవర్లోడింగ్ మీద ఇస్తాడు, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ మీద ఇస్తాడు. ఇక ఆ తర్వాత క్లాస్ పాత్ మీద ఖచ్చితంగా ఇస్తాడండి, థియరీ క్వశ్చన్. ఇంపోర్టింగ్ ప్యాకేజెస్ మీద ఇస్తాడు, ప్రోగ్రామింగ్ అనేది ఏమైనా కానివ్వండి. ఇక డిఫరెన్సెస్ బిట్వీన్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంప్లిమెంటింగ్ ఇంటర్ఫేస్ ఇస్తాడు. ఎక్స్ప్లోరింగ్ జావా ఇన్పుట్ అవుట్పుట్ మీద ఖచ్చితంగా అయితే మీకు ఉంటుంది. ఇక యూనిట్ 3 చూసుకుంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మీద ఇస్తాడు, బెనిఫిట్స్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మీద ఇస్తాడు. ఇక ఆ తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ మల్టీ థ్రెడ్డింగ్ అండ్ మల్టీ టాస్కింగ్ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత క్రియేటింగ్ థ్రెడ్స్ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత సింక్రోనైజింగ్ థ్రెడ్స్ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత ఎన్యూమరేషన్, ఆటో బాక్సింగ్, ఖచ్చితంగా ఆటో బాక్సింగ్ ఉంటుంది, ఎన్నోనేషన్స్, వీటిల్లో ఆటో బాక్సింగ్ ఇంపార్టెంట్. ఇక యూనిట్ 4 చూసుకుంటే ఈవెంట్ క్లాసెస్ ఉంటుందండి, ఈవెంట్ లిజనర్స్ ఇంపార్టెంట్, డెలిగేషన్ ఈవెంట్ మోడల్ ఇంపార్టెంట్, కీవర్డ్ ఈవెంట్స్ ఇంపార్టెంట్, అడాప్టర్ క్లాసెస్ ఇంపార్టెంట్, ఏడబ్ల్యూటీ క్లాస్ ఈరేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏడబ్ల్యూటీ మీద ప్రోగ్రామ్ ఇస్తాడండి. ఓకేనా. యూజర్ ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్లో మీకు
దేని మీదైనా ఇవ్వచ్చు. లేబుల్స్, బటన్, క్యాన్వాస్ కలిపి ఇవ్వచ్చు, లేకపోతే స్క్రోల్ బార్స్, టెక్స్ట్ కాంపోనెంట్స్, చెక్ బాక్స్ గ్రూప్స్, వీటిల్లో ఇది ఏదో ఒకటి ఏబిసిడీల కింద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఆ తర్వాత లేఅవుట్ మేనేజర్ టైప్స్ మీద ఖచ్చితంగా ఇస్తాడు, ఏబిసిడి కింద ఇవ్వచ్చు. ఇక యూనిట్ 5లో చూసుకుంటే యాప్లెట్స్లో డిఫరెన్సెస్ బిట్వీన్ యాప్లెట్స్ అండ్ అప్లికేషన్స్ ఇంపార్టెంట్ అండి. టైప్స్ ఆఫ్ యాప్లెట్స్ మీద ఇస్తాడు. పాసింగ్ పారామీటర్స్ టు యాప్లెట్స్ ఇస్తాడండి. స్వింగ్ మీద ఇస్తాడండి. లిమిటేషన్స్ ఆఫ్ AWT వెరీ వెరీ ఇంపార్టెంట్. MVC ఆర్కిటెక్చర్ వెరీ ఇంపార్టెంట్. కంటైనర్స్ మీద ఇస్తాడండి. ఇక వచ్చేసరికి జే ఫ్రేమ్ అండ్ జే యాప్లెట్ అండ్ జే కాంపోనెంట్ మీద ఇస్తాడు. ద జే బటన్ క్లాస్ మీద ఇస్తాడు. ఇందులో వచ్చేసరికి కాంబో బాక్సెస్ వీటి ఏదో ఒకటి ఏబిసిడి కింద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా. సో ఇక ఈ రైట్ అన్నాడంటే ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ ఇస్తాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెగ్యులేషన్ ఫామ్ ఉంది, ఆ రెగ్యులేషన్ ఫామ్కి డిజైన్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాయమని చెప్పేసి అడగచ్చు. అలా రకరకాల ప్రోగ్రామ్స్ మీకు ఇచ్చేదానికి ఛాన్సు ఇందులో లేకపోలేదు. అయితే ఇక్కడ థియరీ పరంగా క్వశ్చన్స్ ఉంటాయండి, రీజనింగ్ పరంగా క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యాష్ కోడ్ అండ్ ఈక్వల్ మెథడ్స్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే వాట్ ఈస్ జావా కలెక్షన్ ఫ్రేమ్వర్క్, లిస్ట్ అవుట్ సమ్ బెనిఫిట్స్ ఆఫ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అండ్ ఎక్స్ప్లెయిన్, ఇలా అడగవచ్చు. కీవర్డ్స్ పరంగా చూసుకున్న క్వశ్చన్ ఇలాగే ఉంటుంది. లేకపోతే ప్రోగ్రామింగ్ పరంగా చూద్దాం అనుకోండి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు రీడ్ ఏ ఫైల్ కంటెంట్ అండ్ ఎక్స్ట్రాక్ట్ వర్డ్స్ యూజింగ్ స్ట్రింగ్ టోకెనైజర్ క్లాస్. సో అలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఉంటుంది. అయితే ఇక మల్టిపుల్ థ్రెడెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. వాటి డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా ఇస్తాడు, టైప్స్. ఇక ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో అడ్వాంటేజెస్ ఏంటి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, ఇలా ఇచ్చేదానికి ఉంటుంది. ఈ క్లాస్ పాత్ మీద ఇస్తే ఏమిస్తాడు, ఎక్స్ప్లెయిన్ అబౌట్, డిస్క్రైబ్ అబౌట్ క్లాస్ పాత్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇలా ఇస్తాడు. షార్ట్ క్వశ్చన్స్ మాత్రం వచ్చేసరికి అండి ఈ ఫర్ ఎగ్జాంపుల్ వెక్టర్ క్లాస్ ఉంది, దాని మీద ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ వెక్టర్ క్లాస్. సో ఇలా ఇచ్చేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే లేకపోలేదనమాట. సో కీవర్డ్స్ పరంగా ఇందాక చెప్పాను, దాని పరంగా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక దీని పరంగా చూసుకున్నట్టయితే మీకు ఇట్లా టాపిక్స్ వైజ్ చదువుకునే వాళ్ళకి కూడా ఇలా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి దాటి పోవటానికైతే లేదండి. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ ప్రోగ్రామ్ రాసేటప్పుడు కానీ సో జాగ్రత్తగా చూసుకోండి ఎప్పుడూ కూడా. ఓకేనా. సో కరెక్ట్గా కనుక మీరు ప్రోగ్రామ్ రాయగలిగితే అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. అవుట్పుట్ అనేది కరెక్ట్గా రాలేదంటే మీరు రాసిన ప్రోగ్రాంలో తప్పుంది. బై హార్ట్ చేస్తే మాత్రం ఆన్సర్ గుర్తుంచుకొని మధ్యలో వేసినంత మాత్రాన ఒకవేళ పట్టించుకొని వాడు అనుకోండి ప్రాబ్లం ఉండదు, పట్టించుకున్నారే అనుకోండి ఇంతే సంగతి. ఓకేనా. సో ట్రై చేయండి. ఇది సిఎస్సిలో ఉన్న లాస్ట్ సబ్జెక్టు, ఇంకా ఏం లేవు 2-2లో. ఓకేనా. ఇక 2-1 కూడా స్టార్ట్ చేస్తాను. 2-2 మెకానికల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నీ వస్తాయి. ఓకే, థ్యాంక్స్.